జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతీ రెడ్డి గారి పేరు కూడా వస్తుంది. ఆయన ఇటు పరిస్థితిలో అరెస్ట్ చేసి సీన్ లేదు, ఇదంతా కూడా ఏదో చేస్తున్నారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. వర్మ గారు గుడ్ ఈవినింగ్. మీకు ప్యానల్లో ఉన్న ఇతర మిత్రులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా సార్ చాలా బాధాకరం. మా రాష్ట్ర పౌరుడు, మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరొకసారి ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే అలవాటైనటువంటి ఈడీ కేసులు మళ్ళీ మరొకసారి ఈడీ కేసుల్లోకి ఎంటర్ అవటం, ఈడీ వారికి నోటీసులు ఇస్తానంటాం, మళ్ళీ విచారణకు పిలవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళందరిలో నేనే పిన్న వయస్కుండి అని నాకు అర్థమవుతోంది, చిన్నోడిని అని అందరికంటే కూడా. 2009లోనూ 2010లోనూ అనుకుంటా ఈడీ ఆస్తుల అటాచ్మెంటు, అరెస్టులు, జప్తులు ఇవన్నీ రాజకీయ అవగాహన అప్పట్లో అంతగా లేనటువంటి 20 సంవత్సరాల వయసులో మేము మొట్టమొదటిసారిగా వినింది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మేమైతే విన్నాం ఈడీలు, ఆస్తుల అటాచ్మెంట్లు, జప్తులు ఇవన్నీ. సో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వటం, ఆయన మరొకసారి విచారణకు పిలుస్తారని వార్తలు రావడం, ఆయన్నే కాకుండా ఆయన భార్య భారతీ రెడ్డి గారిని కూడా విచారణకు పిలుస్తారు అనేటటువంటి అన్అథెంటికేటెడ్ వార్తలు రావడం నిజంగా బాధాకరం. భారతీ రెడ్డి గారి విషయం అయితే అన్అథెంటికేటెడ్, నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. ఆ పరిస్థితి రాకూడదు, మా మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణికి ఆ పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా. ఈ వ్యవహారంలో ఒక విషయం సార్ వర్మ గారు, ఈ వ్యవహారంలో ఎవరు పెద్ద నాయకులు, ఎవరు మాజీ ముఖ్యమంత్రులు అనేది ముఖ్యం కాదు. చట్టం ముందు అందరూ కూడా సమానమే. ఒకవేళ నిజంగా ఈడీ నోటీసులు వచ్చింది అంటే, ఈడీ నోటీసులు ఇచ్చిందంటే అది దర్యాప్తు ప్రక్రియలో భాగంగా చూసి నోటీసులు రావడమే కాదు, శిక్ష కాదు, ప్రశ్నలకు సమాధానం చెప్పి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు అని అంటే ఆయన దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నీ చూపించి నా పాత్ర లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ వీరేంటంటే ఏ నోటీస్ వచ్చినా కానీ ఇమీడియట్ గా మా మీద రాజకీయ కక్ష, రాజకీయ కుట్ర అనేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. రాజకీయ కక్ష, రాజకీయ కుట్ర అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ కూడా చెప్తా ఉంది. గూగుల్ టెక్అవుట్స్ ఆధారంగా, మరిన్ని అథెంటికేటెడ్ ఆధారాలుగా, సాక్ష్యాధారాలతో ఈరోజు చెప్తా ఉన్నారు. ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. వాటన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. గతంలో వైసీపీ నేతలు ఇతరులపై వచ్చిన కేసుల్లో వెంటనే రాజీనామాలు, అరెస్టులు, చర్యలు కోరేవారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ పని చేస్తారా లేదా అనేది చెప్పాలి. ఏంటంటే సార్ ఇప్పుడు నోటీసులు వచ్చాయని బాధపడటం కాదు సార్, ఆ ప్రశ్నలకి, నోటీసులో ఉన్నటువంటి ప్రశ్నలకి, ఈడీ వారు వచ్చి అడిగినటువంటి ప్రశ్నలకి సిద్ధంగా సమాధానాలు చెప్పడానికి మీరు సిద్ధం అంటారు కదా, వాటికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది చెప్పాలి. చట్టం ముందు అందరూ ఒకటే, మాజీ ముఖ్యమంత్రి అయినా ఒకటే, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినా ఒకటే, ఎవరైనా ఒకటే. ఈడీ అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఏమంటారు ఈ విచారణ సంస్థ. వాటి ముందు హాజరు కావాలి అని నోటీసులు వస్తే హాజరు అవ్వాలి, మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. ఇందులో రాజకీయ కుట్రలు అయితే ఏం లేవు. నేనైతే బాధపడతా ఉన్నా, మా మాజీ ముఖ్యమంత్రి గారు మరొకసారి ఈడీ కేసులోకి వెళ్ళటం, అన్అథెంటికేటెడ్ గా ఆయన వైఫ్ కూడా ఇందులోకి ఇన్వాల్వ్మెంట్ ఉందని రావడం నాకైతే బాధగా ఉంది. ఇట్లాంటి పరిస్థితి రాకూడదని నేనైతే కోరుకుంటా ఉన్నా వర్మ గారు. వసుంధర రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడండి. ఆయన బాధపడుతున్నాడు, బాధగా ఉన్నది అంటున్నారు, రాకూడదు. చాలా మంచిది సార్ ఆ విధంగా మాట్లాడడం. హుందాగా చెప్పాడు, చాలా హుందాగా చెప్పాడు, నిజంగానే చాలా హుందాగా చెప్పాడు. ఆ విధంగా రాకూడదని చెప్పని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలకి ప్రతి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఖచ్చితంగా ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఎస్కేప్ అవ్వడానికి ఆయన ఏమి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలకు బాధ్యత వహిస్తూ ఆయన మీద వచ్చినటువంటి అభియోగాలు ప్రతి ఒక్కటిని కూడా ఎదుర్కొని కలిగి ముట్టుగా బయట రావాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉంది. వస్తాం కూడా, దీంట్లో వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క రూమర్స్ ఇది నిజమా కాదని తెలియకముందే ఈ విధంగా రూమర్స్ రావడం అనేటువంటిది చాలా విచారకరం, బాధాకరం. ఈ విధంగా